నమస్తే. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఆయన అసలు ఏం మాట్లాడారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లోనే కాదు, సామాన్య ముఖ్యంగా జన సైనికుల్లోనూ అలాగే కాపు సామాజిక వర్గంలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ యొక్క కామెంట్స్ని ఒకసారి చూసిన తర్వాత పూర్తి వీడియోలోకి వెళ్దాం. కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ విన్నారు కదండి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సర్వత్రా ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది స్వాగతిస్తున్నారు, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా మాట్లాడారు? వాస్తవంగా జనసేన పార్టీలో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. దాదాపుగా నెక్స్ట్ ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మన నాయకుణ్ణి ఆ సీట్లో మనం చూడాలి. ఎలా అయినా సరే మనం సింగిల్గా జనసేన పోటీ చేసి అత్యధిక సీట్లు గెలుచుకుని ఒక తిరుగులేని నాయకుడిగా పవన్ కళ్యాణ్ని చూడాలనుకున్నటువంటి అభిమానుల్లో ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించింది. విజనరీ కలిగినటువంటి నాయకుడు, మరో 10 ఏళ్ళు మీరే మా ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపై చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో అయితే ఒక భిన్నమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఇటీవల కూటమిలో ఏర్పడినటువంటి ఒక రకమైనటువంటి సంక్షోభం అనకూడదు, కానీ ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి తీరు వేరే విధంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అన్న ఆలోచన ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జరిగినటువంటి పరిణామాలు కూడా మనకు తెలుసు. వెంటనే హోమ్ మినిస్టర్ అనితాను అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు ఒక రకమైనటువంటి వారి మధ్య సఖ్యత కుదిర్చేలా ప్రయత్నం చేశారు. ఇటువంటి క్రమంలో ఆయన అసెంబ్లీ వేదికగా చేసినటువంటి కామెంట్స్ ఒక రకమైనటువంటి చాలా ఆసక్తినే కలిగిస్తున్నాయి. జన సైనికులు మాత్రం దాన్ని స్వాగతించడం లేదు. మీరే మా ముఖ్యమంత్రి, మీరే మా విజనరీ లీడర్, ఆయన్ని ఎలా మీరంటారు అని బయటకు వచ్చి మాట్లాడకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గంలోనూ ప్రధానంగా జనసేనలో కూడా ఇదే చర్చ జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ఏ రకమైనటువంటి ప్రచారం జరుగుతుందనేది మనకు తెలుసు. సో ఇలాంటి క్రమంలో కేవలం ఇదంతా ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు, కానీ జరిగేటువంటి చర్చ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ప్రధానంగా కాపు సామాజిక వర్గంలోనూ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది మాత్రం మాట్లాడట్లా. పవన్ కళ్యాణ్ ఏంటి అలా వ్యాఖ్యలు చేశారు? మరో 10 ఏళ్ళు ఆయన్నే సీఎంగా ప్రకటించడం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? మనమేమో మన నాయకుడిని ఇంకా మరింతగా మనం చూసుకోవాలని కోరుకుంటుంటే ఆయన ఇట్లా మాట్లాడటం ఏంటి అని రకరకాల అభిప్రాయాలు మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ప్రతినిధుల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో మాట్లాడుకున్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారి అభిప్రాయాలు మాత్రమే. మొత్తానికైతే రాజకీయంగా ఇది చాలా
హాట్ టాపిక్గానే ఉంది. ఎందుకనంటే అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, కొంతమంది మాత్రం దాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకనంటే అవును, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆయన విజనరీ లీడర్, ఆయన అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఆయనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పు లేదు, ఆయన మాట్లాడింది కరెక్టే, ఆయనకు అనిపించింది మాట్లాడారు అనేది కొంతమంది అభిప్రాయం. మొత్తానికైతే రెండు పార్టీల మధ్య ఒక రకమైనటువంటి చర్చ, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క మరి రెండు పార్టీల మధ్య ఏ రకమైనటువంటి సఖ్యత, ఫ్రెండ్షిప్, ముఖ్యంగా ఇప్పటికే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా ఒక టాక్, ప్రచారం జరుగుతుంది కొన్ని చోట్లయితే. సో మొత్తానికైతే చూడాలి ఏం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి.